మాది మెట్టపిల్లి సార్, మాది ఎస్సీ కాలనీ. నా పేరు బోసర పాపమ్మ. మాది 62 ఇల్లు సార్. మేము కొంతకాలం కాండి మా అందరం మీ ఫ్యామిలీతో ఎస్సీ కాలనీ ఇందిరాగాంధీ కాలనీ ఇచ్చారు సార్. ఇందిరా కాలనీ ఇచ్చేటప్పుడు మాకు పెంకుటిల్లు ఉండేవి సార్. ఆ పెంకుటిల్లు ఉండేటప్పుడు మేము నివాసాలు చిన్న గుడిసెలు వేసుకునే వాళ్ళం సార్. మొత్తం 62 ఇల్లు గుడిసెలు వేసుకున్నాం సార్. ఆ గుడిసెలు చాలా మంది తీస్తాం సార్. 18-20 ఇల్లులు ఉండేవి సార్. గుడిసెలు గోడలు గట్ర కట్టేవి కాదు, గుడిసెలు ఉండేవి సార్. వేస్తారు సార్. వాటర్ వేస్తే అది మట్టి వస్తుంది సార్. అది మట్టి వస్తుందని మేము సార్ కాడికి వెళ్ళి, సార్ మాకు వాటర్ ప్రాబ్లం ఇలా ఉన్నదని మేము చెప్పాం సార్. అయితే మీ ప్రాబ్లం ఏంటంటే మాకు ఒక కమిటీ వాళ్ళు కావాలి, మాకు ఒక వాటర్ ట్యాంక్ కావాలి అని మేము చెప్పాం సార్. మాకు చదువుకోవడానికి కూడా పిల్లలు చిన్న అంగన్వాడీ స్కూలు అక్కడ కట్టాలని మేము అనుకున్నాం సార్. సరే అనేసి అతను మాకు ఒక మాట ఇచ్చారు సార్. మేమందరం ఖాళీ చేస్తాం సార్. విజయనగరం నుండి ఒక అతను ఆదివారం 12 లోపు వచ్చారు సార్. మేము ఎవరు లేము, కొందరు చర్చికి వెళ్ళిపోయాము, కొందరు విజయనగరం శ్రీకాకుళం సార్. మేము కొందరం చర్చికి వెళ్ళిపోయాము సార్. కొందరు ఇంటికాడ ఉన్నారు, ఒక 5 ఆడవాళ్ళు ఉన్నారు సార్. ఆ కంపలో అంటే మాము ఒక చింతశెట్టి ఒక చింతశెట్టి కొట్టారు సార్. కొట్టేసి మేము కంపలు లాగుతున్నాం సార్. ఎవరో కారు మీద వచ్చారు సార్. అంటే కారు మీద 3 వచ్చారు సార్. డ్రైవర్తో 3 వచ్చారు. కారు మీద వచ్చి ఇది ఎందుకు ఖాళీ చేస్తాను అంటే, అదే సార్ మాకు ఎస్సీ కాలనీకి ఇది మాకు సంబంధించింది సార్. మాకు కొన్ని పథకాలు వచ్చాయి, మేము పెట్టుకోవడానికి అనేసి మేము ఖాళీ చేసుకుంటామని సార్ అని చెప్పాను సార్. అది ఖాళీ చేయట్లేదు, ఎక్కడ ఉన్నాయండి అని అన్నారు సార్. ఎందుకంటే ఉండమంటారు అనేసి అని అన్నాం సార్. అది మా ల్యాండ్ అని చెప్పారు సార్. మీ ల్యాండ్ అయితే సార్ మాకు ఎస్సీ కాలనీకి మాకు ప్రభుత్వం ఇచ్చింది, మాకు సెంటర్ కాండి ఎక్కడ వరకు ప్రభుత్వం ఇచ్చిందని నేను చెప్పాను సార్. చెప్పేటప్పుడు అయితే మీరు ఎంత తేలుస్తాను, మీరు మాలోని చూస్తానంటే మాలంజ కొడకలలో మాలంజ కూతుర్లలో అని చెప్పారు సార్. మీరు బూతులు ఆడితే బాగొస్తారు, మేము ఆడవాళ్ళు మేము కొట్టిస్తే మీరు ఏమీ లేదని చెప్పాను సార్. అయినా ఆగలేదు. మేము అప్పుడు మగవాళ్ళు ఫోన్ చేసాం. కొందరు మగవాళ్ళు పనులకి వెళ్ళేవాళ్ళు మగవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నవారు మగవాళ్ళు వచ్చారు సార్. వచ్చి మాకు వచ్చే టైంకి కారు ఎక్కి వెళ్ళిపోతే మొత్తం అంత తేలుస్తామనేసి క్యాస్ట్ ఫీలింగ్ అంటే మాలంజ కొడుకు మాలంజ కూతురు అన్నారు సార్. మాకు భయం వేసి మధ్యాహ్నం 2 గంటల అప్పుడు వచ్చి కంప్లైంట్ పెట్టాం సార్. ఆడవాళ్ళని కూడా చూడకండి భయం పెట్టి బెదిరించి, మీకు ఇక్కడ మా ల్యాండ్ అది, మీకు ఇక్కడ ఏ హక్కు ఉంది అనేసి మాకు భయం పెట్టి, నాన్నగారు మీ దగ్గర చెప్పకూడదు కానీ బూతులు తిట్టేసి, మీకు ఇక్కడ హక్కు లేదు, ఇది మా ల్యాండ్, ఇది మీకు ఇక్కడ బాగు చేసే ఇది లేదు అనేసి అన్నారు. అనేసి అంటే మా మగవాళ్ళకి ఏమొచ్చి అప్పుడు అందుబాటులో ఉంటే ఫోన్ చేసాం. మేము ఫోన్ చేసి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చారు, మా మగవాళ్ళు వచ్చారు. మా దగ్గర ఫోన్లు కూడా ఏమి లేవు. ఫోన్ చేశాక వాళ్ళు వచ్చాక మీకు ఏడు సంబంధం ఎక్కడ అంటే అనేటప్పుడు కారు ఎక్కి వెళ్ళిపోయినారు. భయం వేసి అందరం ఆడలు మగవాళ్ళు మధ్యాహ్నం వచ్చి కంప్లైంట్ పెట్టాం సార్.